ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక ఏరియాలో ఇల్లు కొనాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు. అవును. ఒకరేమో 50 లక్షలు అంటారు, ఒకరేమో 55 అంటారు, ఒకరేమో 60 అంటారు, 70 అంటారు. సరే, ఒక 10 మంది కలిసి ఒక 10 రకాల రేట్లు చెప్తారు. మన పరిస్థితి ఏంటంటే అసలు నిజంగా అక్కడ అంత రేటు ఉందా లేదా, అవును, మనం తొందరపడి కొనేస్తే ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి, అసలు నిజంగా అంత ధర ఉందా లేదా అని మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి ఒక ఇల్లు కొనే ముందు అసలు అంటే మనం సరైన ధరకు కొంటున్నామా లేదా అనేది మనం ఎలా నిర్ణయించుకోవాలంటారు? ఇది చాలా పెద్ద ప్రశ్న, కానీ చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తుంటారు దీనికి. అసలు సహజంగా ఎంత వెతికినా కానీ దొరకదు ఇది. ప్రతి వస్తువు కొనే విషయంలో దాని ధర ఇంత ఉంటుంది అని ఒక అంచనా వేసేయగలుగుతాం. వ్యాపారం కొనేటప్పుడు కూడా వాళ్ళకుండే సేల్స్ని బట్టి, వాళ్ళకుండే ప్రాఫిట్ మార్జిన్ని బట్టి ఎంతతో కొనాలనేది ఒక అంచనా ఉంటుంది. ఈవెన్ ఒక స్టాక్ను కొనేటప్పుడు కూడా దాని ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది, దాని ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి అంటానికి కూడా ఒక అంచనా ఉంది. యాక్చువల్గా అందరూ ఈ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లో నడుస్తుంది, ఏందేదో ప్రైజులతో కొంటారంటుంటారు. కానీ అన్నిటికంటే ఎక్కువ స్పెక్యులేషన్ ఉండేది రియల్ ఎస్టేట్లో. ఎక్కువ మాయలు మంత్రాలు అన్నీ ఉండేది రియల్ ఎస్టేట్లోనే. యాక్చువల్గా రకరకాల ప్రాపర్టీస్ కొంటాం. దట్ కుడ్ బి ఏ ప్లాట్, అపార్ట్మెంట్ అవ్వచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఇట్లా రకరకాలన్నీ కొంటూ ఉంటాం. వెంచర్లు వేసి మనకు ఒక ల్యాండ్ అమ్ముతున్నారంటే అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అందులో ఉంటుంది. రైట్? మనం ఎక్కడికో వెళ్ళి కొంటాం. మనం కొనే వెంచర్లో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ పోనే అసలు ల్యాండ్ విలువ. మనం కొన్నదేదో మన ప్రైజ్ అని అనుకుంటాం, కానీ మీరు అప్పటికప్పుడు అమ్ముదామని అనుకున్న ఇంకొకటి బయటకు వచ్చేవాడుగా ఉండవు ప్రాక్టికల్గా. ఎందుకని అంటే అందులో ప్రాఫిట్ మార్జిన్స్ అని కూడా ఉంటాయి, వాడి ఎక్స్పెండిచర్స్ ప్రాఫిట్ మార్జిన్స్. అదే అపార్ట్మెంట్ విషయంలో కూడా సేమ్ కేస్. కానీ అదే వెళ్ళారు అపార్ట్మెంట్ కొనడానికి, ఏరియాని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఏ హైదరాబాద్ అంతా ఒకటే కదా, ఒకటే రేట్ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే భూమి అంటే అంత భూమే కానీ, బట్ ఇది ప్రైమ్ ఏరియా, ఇది ఇంకొక ఏరియా, ఇది జూబ్లీ హిల్స్, ఇది బంజారా హిల్స్, ఇది అమీర్పేట, ఇది పంజగుట్ట అంటూ అక్కడ అంటే అయిపోయింది కదా, డిసైడ్ అయిపోయింది కదా. ఏరియా పేరుని బట్టి మీరు ప్రైస్ బట్టి ఆ ఏరియాలో ఉండే ఉన్నత వర్గాల గురించో, లేదంటే ఇంకా అక్కడ అన్ని రకాల ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి. ఓకే, సో బేసిక్ అక్కడ సింపుల్ ఫార్ములా చెప్తా. మనం ఒక ఇల్లు కొంటున్నాము అని అంటే దాంట్లో ఒకవేళ దానికి అద్దెకిస్తే మనకి ఎంత రెంట్ వస్తుంది అది డిసైడ్ చేస్తుంది. మనం సరైన రేటుకి కొంటున్నామా, ఎక్కువ పెట్టి కొంటున్నామా, ఇది మంచి ప్రైజా, అంటే బాగా డిస్కౌంట్ వస్తుంది అర్జెంట్గా కొనేయాల్సిన ప్రైజా. సో ఈ 3 పారామీటర్స్. రెసిడెన్షియల్ విషయంలోకి వస్తే 3% ఈజ్ ద బెంచ్ మార్క్. సంవత్సరానికి 3% రెంటల్ ఈల్డ్ వస్తుంది అని అంటే అది మీకు రైట్ ప్రైస్. కోటికి 3 లక్షల రూపాయలు రెంట్ మీకు రావాలి, అది వచ్చింది అని అంటే అది రైట్ ప్రైస్. అట్లా కాకుండా 2.5 లక్షలే వస్తుంది అనుకోండి, అంటే 2.5% వస్తుంది అని, అది ఎక్కువ ప్రైస్. 2% అసలు కొనడం కూడా వేస్టే. అట్లా కాకుండా 3.5 or 4 వస్తుంది అనుకోండి, అర్జెంట్ మీరు అప్లికేషన్ కొనేయాలని ఎగ్జాంపుల్ గా చెప్తాను. అంటే అప్పుడు దగ్గర రెంట్ అనేది ఒక 25,000 పైన ఉంటుంది. 25,000 కోటి రూపాయల ప్రాపర్టీకి 25,000 అంటే 3 లక్షలు. 25,000 రెంట్ ఆ మార్కెట్ లో ఉంటే ఇట్ ఈస్ రైట్ టు బై. ఓకే. సో చాలా మంది నేను కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ లో 2.5 కూడా రావట్లేదు కొన్ని ఏరియాస్ లో. సో మీరు దాన్ని చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారని అర్థం. అంటే 15,000 16,000 రెంట్, కోటి రూపాయలు పెట్టినా కానీ నెలకి. మనకి ఎక్కువ ఈ ప్యాటర్న్ మనకి Tier 2 Tier 3 సిటీస్ అంటే ఖమ్మం, వరంగల్ ఇట్లాంటి ఊర్లో ఎక్కువ కనిపిస్తుంది. అపార్ట్మెంట్ రేట్లు ఎక్కువ ఉంటే రెంట్లో బాగా తక్కువకి వస్తాయి. 70-80 లక్షల అపార్ట్మెంట్లు కూడా 7,000 రెంట్ వస్తుంది. 12,000 15,000 చాలా తక్కువ 12,000 15,000 హైయెస్ట్. అంత తక్కువ రెంట్ వస్తుందంటే అసలు అపార్ట్మెంట్ కొంటాం వేస్ట్. అక్కడ ఇండిపెండెంట్ హౌస్ అఫోర్డబుల్ అని అర్థం. ఓకే. అక్కడ మినిమం 3% రావాలి, 3% రాకపోతే అది వేస్ట్. అదే కమర్షియల్ షట్టర్లు కొంటూ ఉంటారు కొంతమంది, లేదా కొంతమంది ఏం చేస్తారంటే ల్యాండ్ కొని షట్టర్లు వేస్తారు. సో మీ ల్యాండ్ వాల్యూ ప్లస్ మీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆ మొత్తాన్ని మీ క్యాపిటల్ కింద మీరు కన్సిడర్ చేయాలి. కొనటానికి 1 కోటి
లేదా కొనడానికి ఒక 50, కట్టడానికి ఒక 50, మళ్ళీ ₹1,00,00,000 రౌండ్ ఫిగర్ క్యాలిక్యులేషన్ పర్పస్. మీకు 7% వచ్చింది అని అంటే రైట్ ప్రైస్ కమర్షియల్ అయితే. ఓకే, 7 కంటే తక్కువ, 6 కూడా ఓకే, 6 to 7 ఇస్ ఫైన్. 5 వచ్చిందని అంటే మీరు ఎక్కువ పెట్టుకున్నారని, ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడని. 8, 9 వస్తున్నాడు, సూపర్ ప్రైస్ ఇక అది. సో బేసిక్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు మనకి పిఈ ఉంటుంది కదా, ఇది మనకి పారామీటర్. రెంటల్ పిఈ అని అంటాం దీన్ని. ఓకే, ఎర్నింగ్స్, ప్రైస్ టు ఎర్నింగ్ అంతే కదా. మనం పెట్టే పెట్టుబడికి ఎంత ఎర్న్ చేస్తున్నాం. మనం స్టాక్ మార్కెట్ ఎట్లా కంపేర్ చేస్తాం, ఎంత పర్సెంట్ వస్తుంది సంవత్సరానికి. ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నామంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి సంవత్సరం తిరిగే లోపల దీని మీద 3 వచ్చిందా 4 వచ్చిందా అనే దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ మనం ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో, ఈ ఊర్లో సరైన ధరకు కొన్నామా లేదా అనేది మొత్తానికి అక్కడ అర్థమైపోతుంది. సో మనకి రెంట్స్ కూడా డిసైడ్ అవుతుంటాయి కదా మార్కెట్ లో. అవును, ఈ ఏరియాలో ఎంత రెంట్, ఆ ఏరియాలో అంత రెంట్ అనేది. ఆ రెంట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా అక్కడ ఉండే వాల్యూనే. అక్కడ 2 కోట్లు ఉంటే మీకు 50,000 రెంట్ ఉంటుంది. ఫ్లాట్ రేట్ 2 కోట్లు అయితే 50,000 రెంట్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రెంట్లు పెరుగుతుంటాయి అంటారు కదా, ఆ రెంట్లు ఎలా పెరుగుతాయి అని అంటే అక్కడ ఎసెట్ వాల్యూ పెరిగితే రెంట్ వాల్యూ పెరుగుతుంది. ఎసెట్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది, డిమాండ్ క్రియేట్ అయినప్పుడు. డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బై చేయడానికి ట్రై చేసినప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఎందుకు కొనడానికి వస్తారు, ఆ చుట్టుపక్కల మెట్రో స్టేషన్ పడటము, లేకపోతే ఆ చుట్టుపక్కల యాక్సిస్ ఏదో కొత్త రోడ్డు రావడం, చుట్టుపక్కల కంపెనీస్ రావడం, ఇట్లా రీజన్స్ వల్ల పెరుగుతూ ఉంటాయి. సో బేసిక్ గా ఏది పెరుగుతున్నా కానీ దానికి తగ్గట్టుగా రెంటల్ ఈల్డ్ పెరిగితేనే అది రైట్ వాల్యూ. రెంటల్ ఈల్డ్ పెరగకుండా ఓన్లీ భూమి ప్రైస్ పెరుగుతుంది అని అంటే అది స్పెక్యులేటివ్ ప్రైస్. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అదొక దగ్గర ఆగిపోతుంది. అంటే మీకు కొన్ని సంవత్సరాల మేరకు ఆ అపార్ట్మెంట్ గ్రోత్ ఉండదు, ఇంకా రేటు పెరగదు. మీకు రెంటల్ కొద్దిగా పెరగచ్చేమో కానీ రేట్ అయితే పెరగదు. సో ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు బై. ఎప్పుడైతే కరెక్ట్గా 3.5, 4 కూడా వచ్చే టైమ్స్ ఉంటాయి, అంటే మార్కెట్ ఇంకా పెరగటానికి సిద్ధమవుతుంది అనే ఇండికేషన్ ఇక ఒక రకంగా అది. 3.5% రెంటల్ ఈల్డ్, 4% రెంటల్ ఈల్డ్ టచ్ అయింది అని అంటే మార్కెట్ విల్ ట్రై టు మూవ్ అప్ ఇక అక్కడి నుంచి. అప్పుడు కొన్నాము అని అంటే మీకు రెంటల్ ఈల్డ్ బాగుంటుంది, మీకు కొన్న ప్రాపర్టీ అప్రిసియేషన్ వస్తుంది. రైట్. సో బేసిక్గా మనకి ఈ పిఈ రియల్ ఎస్టేట్లో కూడా ఉంటుంది, ప్రైస్ టు ఎర్నింగ్ అనేది. ఇలా కంపేర్ చేసుకుంటే రైట్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయొచ్చు. సో మొత్తంగా మనం పెట్టిన పెట్టుబడికి సంవత్సరం తిరిగే లోపల ఎంత రెంట్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్లో వస్తుంది అనే దాన్ని బట్టి మనం తీసుకున్న ఆ ఇల్లు లేకపోతే ఏదో ఒకటి ప్రాపర్టీ ఏదైనా సరే మొత్తానికి మంచిదా కాదా, సరైన ధరకు కొన్నామా లేదా అనేది డిసైడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.